ప్రేక్షకులకు నమస్కారం అండి. నేను గతంలో మీకు పెరుగుతోటి ఏ విధమైన రసాయనాలు చేసుకోవచ్చో చెప్పాను. అందులోనే ఇంకొక 2 ప్రక్రియలు ఇప్పుడు చెప్తానండి. ఇంకో 2 రకాలైన రసాయనాలు ఏ విధంగా చేసుకోవాలి. ఇది ప్రత్యేకంగా జీర్ణశక్తి కోసం, అంటే పిల్లలు కానీ పెద్దలు కానీ ఏదైతే పొట్టలో వాతం ఉండటం వల్ల అరుగుదల అనేది తగ్గింది అని అనుమానం ఉన్న వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన ప్రక్రియ అండి. రసాయనం అంటాం దీన్ని, పెరుగుతోటి చేసి రసాయనాలు. ఇక్కడ ఈ రసాయనం మీరు చేసుకోవాలి అంటే నేను గత వీడియోలో చెప్పినట్టుగానే నాటావు అంటే ఏదైతే ఇండియన్ కౌ ఉంటుందో దానిని తీసుకుని దాని యొక్క పాలని, ఆ ఆవు యొక్క పాలు ఈనిన తర్వాత, అంటే దూడ పుట్టిన 3వ నెలలో, అంటే 2 నెలలు వదిలేసి 3వ నెల నుంచి మీరు ఈ రసాయనం తయారు చేసుకోవడానికి పాలు సేకరించండి. ఆ పాలుని జాగ్రత్తగా కాసుకుని తోడుపెట్టి పెరుగు అయిన తర్వాత దాన్ని 24 నుంచి 36 గంటలు వదిలేయాలండి. కొంచెం పులుపు వస్తుంది అప్పుడు. ఈ తోడుపెట్టేటప్పుడు కూడా కుండలో తోడుపెట్టుకోండి, మట్టి పాత్రలో తోడుపెట్టుకుని దాంట్లో మీరు ఒక 2 నిమ్మకాయలు పిండండి. ఒక షేరు పెరుగుకి, అంటే 1 లీటర్ పెరుగుకి 2 నిమ్మకాయలు పిండుకోండి. లేదు దబ్బకాయలు దొరికినా చాలా బాగుంటుందండి. ఒక దబ్బకాయ రసం పిండుకోవచ్చు మీరు. పిండుకొని అందులో ఒక 50 గ్రాములు తేనె, ఒక 50 గ్రాములు ఏదైనా మంచిది మీకు ఇష్టమైన పండ్ల రసం కలుపుకోండి. కలుపుకొని 250 గ్రాములు పటిక బెల్లం కలపాలండి అందులో. ప్లస్ దాంట్లో కలపాల్సినవి ఏంటంటే నల్ల ఉప్పు, ఆయుర్వేద శాస్త్రంలో అది, రాక్ సాల్ట్, ఈ 2 ఒక 10 గ్రాములు వేసుకోవాలండి. సవర్చ లవణం అని కూడా దొరుకుతుంది, అదొక 10 గ్రాములు వేసుకోండి. పెప్పర్ ఏదైతే మనం మిరియాలు అంటామో దాని యొక్క పౌడరు ఒక 10 గ్రాములు వేసుకోండి. వేసుకున్న తర్వాత దీన్ని చేత్తోటే సొంతంగా మీరే తయారు చేసుకోండి. దీన్ని మీ చేత్తోటి కలుపుకుని దాన్ని బాగా పిసకాలన్నమాట. ఒక 10 నిమిషాలు పిసికితే మీరు అది పల్చని ఒక రసం కింద తయారవుతుందండి. అప్పుడు దాన్ని ఏం చేస్తారంటే గుడ్డతోటి వడపోసుకోండి. ఒక గుడ్డ చూసుకుని ఆ గుడ్డతోటి కొంచెం కొంచెం వేసుకుంటా దాన్ని ఉండగా చుట్టి ముడి కింద వచ్చేసి దాన్ని పిండుతూ ఉంటే దాంట్లోంచి ఒక రసం కారుతుందండి. అంటే పల్చని మజ్జిగ లాంటి పదార్థం కిందకి కారుతుంది మీకు. దాన్ని పిండుకునేటప్పుడు కూడా గాజు గిన్నెలోకి పిండుకోవాలండి, లేదంటే జాడీలోకి పిండుకోవాలి. మనం పచ్చళ్ళు పట్టుకుని జాడీలు ఉంటాయి కదండి, ఆ జాడీలోకి పిండుకోవాలి. పిండిన తర్వాత దీన్ని ఎవరికైతే అజీర్తి ఉందో వాళ్ళు తాగొచ్చు, నార్మల్గా ఎటువంటి ఇబ్బంది లేని వాళ్ళు కూడా తాగొచ్చండి. ఈ తాగడం వల్ల ఏమవుతుందంటే మీ జఠరాగ్ని, అంటే ఆకలి అనేది పెరుగుతుందండి. జఠర అగ్ని అన్నాం మనం. అగ్ని అంటే జఠరం అంటే ఏంటి, ఆకలి కలిగించే మన ప్రేగులు, లివరు ఇవన్నీ అన్నమాట. జఠరం అంటే ఆకలిని పెంచేదాన్ని. యాసిడ్స్ ఏ అయితే పుట్టించి మనం తిన్న ఆహారాన్ని అరిగిస్తున్నాయో ఆ ఏరియాలో వాతం అనేది ఉండటం వల్ల మనకి అరుగుదల ఉండదండి, అగ్ని ఉండదు. అంటే అగ్ని అంటే వేడి, ఆ వేడి రావడం వల్లే, పొట్టలో వేడి సరిపడి ఉండటం వల్లే మనకి ఆహారం పూర్తిగా అరుగుతుందండి. ఎక్కువైనా ఇబ్బందే, తక్కువైనా ఇబ్బందే. ఎక్కువైతే కొంచెం ఎక్కువ తింటారేమో, కానీ తక్కువ అవడం వల్ల అనేక రకాలైన వ్యాధులు మనకు వస్తాయండి. అంచేత దాన్ని న్యూట్రల్ చేసేది, అంటే ఎక్కువ తక్కువ కాకుండా చేసి సమాంతరంగా తయారు చేసి మీ పొట్టలో ఏదైనా వాతం ఉంటే కనుక ఆ వాతాన్ని బయటికి పంపేసి అద్భుతమైన జీర్ణశక్తిని మీకు ఇస్తుందండి. అట్ ద సేమ్ టైం మీకు ఈ ఏదైతే మంచి గుడ్ బ్యాక్టీరియా అంటాం మనం, మనకి పొట్టకి సహాయం చేసి మంచి బ్యాక్టీరియా ఏదైతే ఉందో అది కోటాను కోట్లు ఉంటుందండి ఇందులో. అందుచేత ఇది తాగటం వల్ల పిల్లలు కానీ పెద్దలు కానీ ఆకలి పెరిగి తిన్న ఆహారం పూర్తిగా అరిగి అందులో ఉన్న చెడు పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొంతవరకు నిర్మూలించి మీకు మంచి ఆరోగ్యాన్ని కలిగించడానికి ఈ పెరుగుతోటి చేసుకునే రసాయనం అండి ఇది. ఈ రసాయనాన్ని మీరు తప్పనిసరిగా చేసుకోండి. ఇందులోనే మరొక రసాయనం కూడా ఇప్పుడు మీకు చెప్తున్నానండి. ఇది మ్యాన్ పవర్ పెంచడానికండి, ప్రత్యేకంగా అంటే మగతనం పెంచడానికి, శరీరానికి విపరీతమైన బలం ఇవ్వటానికి. ఇలా అన్నానని స్త్రీలు ఇది వాళ్ళని మగవాళ్ళకైనా ఆడవాళ్ళకి ఏమీ లేదా అని అనుకోవచ్చు. అందరూ తీసుకోవచ్చండి. వాళ్ళు కూడా శరీరం రిజ్యూనేట్ అయ్యి
అద్భుతమైన శక్తి వస్తుంది. ఇది ఏ విధంగా అయితే నేను ముందు ప్రక్రియల్లో చెప్పానో అదేవిధంగా 3వ నెలలో ఇచ్చే పాలు, అంటే ఆవు ఈనిన తర్వాత, దూడ పుట్టిన తర్వాత 2 నెలలు వదిలేసి 3వ నెలలు కానీ 4వ నెల కానీ ఆ తర్వాత ఎప్పుడైనా తీసుకోవచ్చు మీరు ఈ పాలు. తీసుకొని దాన్ని జాగ్రత్తగా తోడు పెట్టుకుని కుండలో, దాంట్లో ఒక 50 గ్రాములు నారింజ రసం, ఒక 50 గ్రాములు ద్రాక్ష పళ్ళ రసం, ఒక 50 గ్రాములు దానిమ్మ రసం, 150 గ్రాములు బెల్లం కలుపుకోవాలండి దాంట్లో. అదేవిధంగా 2 తులాలు జీలకర్ర జాగ్రత్తగా వేపించి దాన్ని మెత్తని చూర్ణం చేసుకుని అది, 2 తులాలు ధనియాలు, 2 తులాలు కరివేపాకండి, కరివేపాకు పౌడర్, లేదంటే దాన్ని పేస్ట్ కింద చేసుకున్నా పర్వాలేదు, మీరు నూరుకుని పచ్చిదైనా పర్వాలేదు. ఈ అన్ని రకాలు కనుక అందులో కలిపండి. నేను చెప్పింది కొలత ఏంటంటే 1 లీటర్కి మీరు ఎన్ని లీటర్లు చేసుకుంటే అన్ని లీటర్లకి అన్ని రెట్లు మీరు ఇవన్నీ కలుపుకోండి. కలిపిన తర్వాత దాన్ని బాగా పిసకండి. పిసికిన తర్వాత అది పలచబడుతుంది కాబట్టి దాన్ని ముందర ఏ అయితే రసాయన ప్రక్రియలు చెప్పానో ఆ రసాయన ప్రక్రియలో భాగంగానే దీన్ని కూడా మీరు ఒక గుడ్డలో జాగ్రత్తగా వడపోసుకుని, ఉతికిన కొత్త గుడ్డ అయితే మంచిదండి, ఆ గుడ్డలో మీరు వడపోసుకుని ఏదైతే రసం దిగుతుందో ఆ రసాన్ని జాగ్రత్తగా గాజు కప్పులోకి కానీ, ఒక మనం జాడీ అంటాం ఆ జాడీలోకి కానీ వడపోసుకోండి. మీరు మళ్ళీ మెటల్ గిన్నెలో వడపోసుకోవడం, దాన్ని తీసి జాడీలో పోసుకోవడం ఇలాంటివి చేయొద్దండి. ఎందుకు అంటే స్టీలు అంటే లోహం తగిలినప్పుడు ఇది రసాయనం కాబట్టి ఇందులో కొన్ని రకాలైన యాసిడ్స్ లాంటివి ఉంటాయండి మన శరీరానికి కావాల్సినవి. ఇక్కడ నేను ముందు వీడియోలో చెప్పినట్టుగానే 24 గంటల నుంచి 36-48 గంటల వరకు ఉంచొచ్చండి వాతావరణాన్ని బట్టి. వేసవికాలం అనుకోండి 24 గంటల ఉంచినా పులుస్తుంది పెరుగు. అదే శీతాకాలం కానీ వర్షాకాలం వాతావరణం చల్లగా ఉన్నప్పుడు 48 గంటలు ఉంచితే కానీ పులవదండి. ఈ పులిసిన పెరుగు మాత్రమే ఈ రసాయనాలకి ఉపయోగపడుతుంది. ఎంతో కొంత పులవాలి. బాగా ఎక్కువ పులిసిపోయి మళ్ళీ వాసన బయటికి గబ్బు వాసన లాంటిది వచ్చింది పనిచేయదండి. సరిపడి పులవాలి. ఒక మాదిరిగా కొంచెం ఎక్కువ పులిసినా పర్వాలేదు కానీ మరీ అతిగా పులవకూడదు. ఈ విధమైన జాగ్రత్తలు తీసుకుని మీరు ఈ రసాయనాన్ని కనుక వాడుకుంటే అద్భుతమైన మగతనం అనేది మేల్స్లో పెరుగుతుందండి. ఆడవాళ్ళకి కూడా రక్తవృద్ధి, రక్తశుద్ధి 2 జరిగి వాళ్ళ శరీరం కూడా అన్నిటికి ప్రిపేర్ అయ్యి ఒక అద్భుతమైన ఆనందాన్ని భార్యాభర్తలు ఈ రసాయనం ద్వారా అనుభవించవచ్చండి. ఎప్పుడైతే మీకు బలం పెరిగింది శరీరంలో అంటే దాని అర్థం ఏంటంటే మీ శరీరంలో ధాతువులు పెరిగినాయి అని అర్థం అండి. మీ శరీరంలో రక్తశుద్ధి జరిగిందని అర్థం. మీ ఎముకలలో ఏ అయితే ధాతువులు పుట్టించే గుణం ఉందో, మీ తొడ ఎముక కానీ పిక్కల దగ్గర ఉన్న ఎముక కానీ ఈ ఏ అయితే పుట్టించి గుణం ఉందో అంటే ధాతువుల్ని వృద్ధి చేసి గుణం, ఆ గుణం అనేది పెరగడం వల్ల మీకు అద్భుతమైన శారీరక బలం కలుగుతుందండి. దానివల్ల మానసిక శక్తి కూడా పెరుగుతుంది. ఈ రసాయనం తయారు చేసుకుని అందరూ బలంగా తయారవ్వాలని ఆశిస్తా ఈ వీడియో చేస్తున్నాను. నమస్కారం.